తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు మంచి శుభవార్తలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనిపైన తాజా ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తతో పాటుగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 11 కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, పెలేరియా, డయాలసిస్, ఒంటరి మహిళలు, అదేవిధంగా వివిధ రకమైన 11 రకాల అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు, అటు కొత్త పెన్షన్లు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనిపైన గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు డబ్బులు ఇవ్వబోతున్నారు, ఇటు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీరు అనుకుంటే కామెంట్ బాక్స్ పక్కనే ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది, ఈ వీడియోని మీరు అనుకుంటే హైప్ చేయండి అని అయితే కోరుతున్నాను. మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీరు హైప్ చేయడం ద్వారా చెప్తున్నాను సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి మొన్నటి నుంచి. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలలో అయితే దాదాపు 7 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను కవర్ చేసినామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి 31 జిల్లాలలో మనకి ఈ పెన్షన్ డబ్బులను వేగవంతంగా ఆగస్టు 6వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క సభలో మాట్లాడడం అయితే జరిగింది. ఇక ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కోసం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి వచ్చే నెల లేదంటే అంతకు ముందు నెల ఈ ఏదైతే ఉన్నాయో ఆగస్ట్ నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఈ రెండు కొత్త పథకాలను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగానైతే ఆర్థిక శాఖకు డబ్బులను కోరడం అయితే జరిగిందంట. ఒకవేళ ఆర్థిక శాఖకు నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మహిళలకు 2500 రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే ప్రజలను కోరడం అయితే జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం కోసం ఈ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ జూన్ నెలలో అదేవిధంగా జూన్ నెలలో మే నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు ఏవైతే పంపిణీ చేస్తున్నారో 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో మనకి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, మొబైల్ నెంబర్కి ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మీరు తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండాలని అయితే హెచ్చరించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.